టాపిక్‌కి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. మనం ఒక్కొక్కటిగా ఆసనాల గురించి తెలుసుకుంటున్నాం. మొదట ఉంచుకొని చేయవలసిన ఆసనాల గురించి తెలుసుకున్నాం. తర్వాత పడుకొని చేసుకునే ఆసనాల గురించి పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు కూర్చొని చేసిన ఆసనాల పరిచయంలో ఉన్నాం. ఇప్పుడు శశాంకాసనం. ఈ శశాంకాసనం కూడా 2 వైపులా చేస్తారు. కుడివైపు, ఎడమవైపు. దీంట్లో 2 చేతులు ఇలా వెనక్కి క్లాస్పింగ్ చేయలేకపోతే చిన్న చిన్న వర్షన్స్‌లో వేరియేషన్స్ ఉన్నాయి. సో, చెప్పాను కదా! ఫైనల్ ఆసనం పొజిషన్ తీసుకురావటం అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. కోర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ కానీ యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఆసనంలోకి ఎలా వెళ్తున్నావు, ఆసనం నుంచి బయటకు ఎలా వస్తున్నావు, ఆ టైంలో నీ యొక్క అవేర్‌నెస్ పొజిషన్ ఎలా ఉంది, ఇది ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆసనం. నౌ విల్ ప్రొసీడ్ టు ద రిమోట్ వాచింగ్. నథింగ్ షార్ట్ ఆఫ్ డైలీ స్పిరిచువల్ immersion immersions in the spiritual waters of divine reality will dissolve discordant feelings and open the way to pure knowing. So, nothing short of daily spiritual immersions in the spiritual water of divine reality. సో డివైన్ రియాలిటీ అంటే యాక్చువల్గా నువ్వు ఈ శరీరాన్ని కాదు, నువ్వు మనసు కాదు. ఈ రెండు టెంపరరీవి, నాన్ రియల్ అంటే నిజం కాదు అని కాదు. ఇక్కడ రియల్ అనే పదం దేనికి వాడుతుంటారంటే, లేదా సత్యము, ట్రూత్ కాదు అనే పదం దేనికి వాడుతుంటారంటే, అవి శాశ్వతం కాని వాటికి. అవి ఫామ్ అవుతాయి, కొన్నాళ్ళు ఉంటాయి, తర్వాత ఫామ్ నుండి ఇంకో ఫామ్లోకి మారిపోతాయి. ఇప్పుడు బాడీ ఏంటి? బాడీ నథింగ్ బట్ యాటమ్స్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్, ఇలా కొన్ని యాటమ్స్. ఈ యాటమ్స్ అన్ని ఈ వాతావరణంలోంచి, ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకుని అక్యుములేట్ అయినవి, ఒక పర్టికులర్ షేప్లో డిజైన్ చేయబడ్డాయి. డిపెండ్ అపాన్ ఇంటెలిజెన్స్, ఒక సూపర్ ఇంటెలిజెన్స్ వల్ల అలా డిజైన్ చేయబడ్డాయి. తర్వాత మళ్ళీ వాటిలోకి వెళ్ళిపోతాయి. ఏ ఒక్క యాటము నాశనం అవ్వట్లే అక్కడ. మనం డెత్ రంగనేది నాశనం అయింది అనుకుంటాం, కానీ కాదు. సో ఫామ్ ఉంటుంది, ఫామ్ పోతుంది. బట్ ఏంటి కాన్స్టెంట్ గా అండర్ పిన్నింగ్ రియాలిటీ అవుతుంది ఏమిటి? లైఫ్. దానికి మూలం ఏమిటి అంటే డివైనిటీ అన్నమాట. ఆ డివైనిటీ రియాలిటీలో ఒక ఆధ్యాత్మిక నీళ్ళల్లో మునిగితే రోజు ఒక సెకనం అని గంటవని అప్పుడేమవుతుంది, విల్ డిసాల్వ్ డిస్కౌంటెడ్ ఫిలిమ్స్. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే, నువ్వు వాడుతున్న ఇన్స్ట్రుమెంట్ని మెయింటైన్ చేయటం లాంటిది. లేదా నీకు వస్త్రం ఇచ్చాము, ఈ వస్త్రం నువ్వు వాడావు, దానివల్ల ఆ వాడటంలో మరకలు ఏర్పడ్డాయి, మాసిపోయింది. సో దాన్ని మాసంతా క్లీన్ చేస్తున్నాం అనమాట, డిస్కౌంటెడ్ ఫిలిమ్స్. దీనివల్ల ఏమవుతాయంటే ప్యూర్ న్యూయింగ్ వస్తుందంటే, ట్రూగా ఏముందో అదే తెలుస్తుంది. ప్రజెంట్ మనకు తెలుస్తుంటుంది. ఏం తెలుస్తుంటుంది అంటే, నీ లోపలికి వచ్చిన ఇన్ఫల్స్ మళ్ళీ నీ మైండ్లో ఉన్న మెమరీలో ఉన్న విషయం కలిపి నీకు అర్థమవుతుంది. అలా కాకుండా బయట ఏముందో అదే, ఏ ఇంపల్స్ వచ్చిందో అదే క్లియర్గా అర్థం చేద్దాం, తెలుసుకోవటమే ప్యూర్ నోయింగ్. సో నథింగ్ షార్ట్ ఆఫ్ డైలీ స్పిరిచువల్ ఇమ్మర్షన్ ఇన్ ద స్పిరిచువల్ వాటర్స్ of divine reality will dissolve discordant films and open the way to pure knowing. Let us this very thought for serious thinking as our mind subject for about 15 to 30 minutes and note down the drifts of the mind. Thank you.
స్పిరిచువల్ ప్రాసెస్ విషయంలో తొందర అవును. ఎందుకంటే ఇది ఒక అన్‌ఫోల్డింగ్ ప్రాసెస్. ప్రతిరోజు ఒక్క సెకన్ అయినా సరే, ఒక్క మూమెంట్‌లో అయినా సరే, నువ్వు స్పిరిచువల్ వాటర్‌లో గనక ఇమ్మర్స్ అవ్వటం అంటే ఏంటంటే, దాంట్లో లీనమైపోవటం. ఒక్క సెకన్ అయినా, ఒక్క మినిట్ అయినా, లేదా 1 అవర్ అయినా సరే, సో చేస్తుంటే ఆ డివైన్ రియాలిటీలో ఇమ్మర్స్ అవ్వటం వల్ల డిస్కార్డెంట్ ఫిలిమ్స్ వే ఒక రకంగా డిస్కార్డెంట్ ఫిలిమ్స్ అంటే అనవసరమైనవి, అనవసరంగా పేరుకున్న చెత్త అనమాట. బాత్రూంలో రోజు స్నానం చేస్తుంటాం. అమ్మో! ఆ షింక్ ఏదైతే ఆ షింక్‌లో రోజు కొంచెం చెత్త పేరుకుంటుంది. కొన్ని రోజులయ్యేప్పటికి నీళ్లు లోపలికి వెళ్ళకుండా అడ్డు ఏర్పడినట్టు అవరోధం కింద ఐడెంటిఫై చేస్తావు నువ్వు. అప్పుడు వెంటనే క్లీన్ చేస్తావు. బట్ డైలీ ఆ ప్రాక్టీస్ దీంతో చెయ్యం. నేను ఫిజికల్‌గా అయితే ఎప్పుడో ఒకసారి నీకు డిస్కంఫర్ట్ ఏర్పడినప్పుడే చేస్తున్నావు. బట్ కదా స్పిరిచువల్ ప్రాసెస్ మటుకు ఎలా ఉంటున్నాయి అంటే అన్‌ఫోల్డింగ్ ప్రాసెస్ అన్నమాట. ఒక మొక్క పువ్వు కింద వికసించడం అనేది హ్యాస్టల్‌గా చకచక జరిగిపోదు. బట్ ప్రతిరోజు జరుగుతుంటుంది. ప్రతి క్షణం ఆ వికసించుకోవటానికి మూవ్‌మెంట్ జరుగుతూనే ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయలేవు. అబ్జర్వ్ చేసే సెన్సిటివిటీ నీ కళ్ళకి లేదు కాబట్టి. అంతకంటే అన్‌ఫోల్డింగ్ వెరీ గ్రాడ్యువల్ అండ్ స్లో ప్రాసెస్ స్పిరిచువాలిటీ అనేది. ఇవాళ విత్తనం వేసామంటే వెంటనే మొక్కొచ్చేసి దానికి ఫ్రూట్ వచ్చేది కదా! సో, ఆ విషయం మైండ్‌లో పెట్టుకోవాలి. ఇక్కడే ఓపిక కావాలి. పేషెన్సీ కావాలి. పేషెన్స్. నీకు పేషెన్స్ ఎంతుందా అనేది నీ మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు తెలుస్తుంటుంది. ఎంత ఇరిటేటివ్‌గా అయ్యావనేది. ఎందుకని ఆ ఇరిటేషన్ అయినప్పుడు ఈ కారణం ద్వారా ఇరిటేట్ అయ్యాను అని ఇమ్మీడియట్‌గా ఆలోచన వచ్చినప్పటికీ కొంచెం ఒకసారి ఆ లోపల ఆలోచిస్తే నీకు ఇరిటేట్ అయ్యే విత్తనం లోపల ఉంది, అది మొలకెత్తింది. మొలకెత్తాక నీకు కనబడుతోంది. కానీ ఆ విత్తనానికి నీళ్లు పోసి, ఆ విత్తనానికి మెన్యూర్ ఇచ్చి దాన్ని పోషణ చేస్తుంటేనే కదా! సో, ఆ పోషణ నువ్వు చేస్తున్నావు. ఎప్పుడు చేస్తావు? నువ్వు ఇరిటేషన్‌కి గురి అయినప్పుడల్లా, యాంగ్రీకి గురి అయినప్పుడల్లా, పెయిన్‌కి గురి అయినప్పుడల్లా, సఫరింగ్‌కి గురి అయినప్పుడల్లా, వాటిని లేబుల్ చేసినప్పుడల్లా, వాటిని జస్టిఫై చేసుకున్నప్పుడల్లా, అందుకని వాటితో ఫైట్ చేస్తే ఇంకా స్ట్రెంథెన్ అయిపోతుంది.